నమస్తే, వెల్కమ్ టు క్యూనిస్. నేను మీ మధు. మిత్రులారా, ఎక్కడ చూసినా హైదరాబాద్లో రేవంత్ రెడ్డి వర్సెస్ మెస్సీ ఫోటోలు అయితే మనకు కనబడుతున్నాయి. సో ఆ ఆటను చూడడానికే మనం ఉప్పల్లో ఉన్న ఎన్జీఆర్ఐ స్టేడియం వద్దకు అయితే చేరుకున్నాం. అధిక సంఖ్యలో అభిమానులు అయితే ఎక్కడెక్కడ వేరే దేశాల నుండి కూడా ఇక్కడికి మెస్సీ అభిమానులు కావచ్చు, తర్వాత రేవంత్ రెడ్డి అభిమానులు. ఇప్పుడు గ్లోబల్ స్టార్ ఈ మెస్సీ, తర్వాత రేవంత్ రెడ్డి ఏమో సూపర్ స్టార్, తెలంగాణ సూపర్ స్టార్. కాబట్టి వీళ్ళిద్దరి ఆటను తిలకించడానికి భారీ ఎత్తున అభిమానులు అయితే చేరుకున్నారు. ఇప్పటికీ ఎక్కడికక్కడ వేల సంఖ్యలో పోలీసుల కట్టుదిట్టం, తర్వాత సీసీ కెమెరాలు ఇదైతే జరుగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సో చూడండి ఎంత కుప్పలుగా నడుచుకుంటూ వస్తున్నారో మెస్సీ అభిమానులు, తర్వాత రేవంత్ రెడ్డి అభిమానులు మనకు కనబడుతున్నది విజువల్స్ లో మనం చూస్తున్నాం. ఎక్కడ చూసినా ఉప్పల్ మొత్తం జనసంద్రంగా నిండిపోయింది. ఆల్రెడీ టికెట్లు తీసుకొని పోలీసులు అయితే చాలా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పరిచినటువంటి పరిస్థితి. టికెట్ ఉంటే తప్ప మిగతా వాళ్ళకి ఎవరిని కూడా అలౌట్ చేయట్లేదు పోలీసులు. ఎక్కడికక్కడ గేట్లు పెట్టిరు, మీడియా పాయింట్ కావచ్చు, తర్వాత పోలీసు వాళ్ళకి కావచ్చు, ఎవరికైనా సరే ఇక్కడ ఎటువంటి ఇబ్బంది కలగకుండా పోలీసులు అయితే భారీ బందోబస్తును ఏర్పాటు చేసినారు. సో మనం చూస్తున్నాం ఇంకా సేపట్లో మెస్సీ వర్సెస్ రేవంత్ రెడ్డి ఆటనైతే షురు కాబోతున్నది. ఇంకో కాస్త సమయంలోనే మనం చూస్తున్నాం, విజువల్స్ చూస్తున్నాం. రేవంత్ రెడ్డి అభిమానులు అలాగే మెస్సీ అభిమానులు జై మెస్సీ అనుకుంటా మెస్సీ టీ షర్ట్స్ వేసుకొని కూడా పెద్ద సంఖ్యలో అభిమానులు వస్తున్నారు. పొద్దుగాల నుండే ఉప్పల్ ప్రాంతంలో నిలబడి ఇక్కడికి వచ్చినారు. సో చూస్తున్నాం మనం రేవంత్ రెడ్డి మెస్సీ ఫొటోస్ మరి పట్టుకొని సెల్యూట్ కొట్టుకుంటూ వస్తున్నటువంటి పరిస్థితిని చూస్తున్నాం మనం. ఎక్కడ చూసినా మెస్సీ హైదరాబాద్కు రావడం మెస్సీ చాలా ఆనందంగా ఉందంటూ అభిమానులు అయితే తెలుపుతున్నటువంటి పరిస్థితి. సో మనం చూస్తున్నాం అభిమానులు ఎప్పుడెప్పుడు మెస్సీని చూద్దామా అని చెప్పేసి చాలా పరిగెత్తుకుంటూ వస్తున్నటువంటి పరిస్థితి. చిన్న పెద్ద మధ్యతరగతి అందరూ కూడా మెస్సీని చూడడానికి, అలాగే మెస్సీతో పాటు ఇక్కడ ఆడుతున్నది తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాబట్టి ఆటను తిలకించడానికి అయితే చాలా పెద్ద సంఖ్యలో అభిమానులు వస్తున్నటువంటి పరిస్థితి. సో చూస్తున్నాం కదా మనం, ఎక్కువైతే యువత కనబడుతుంది మనకి. ఎక్కడికక్కడ యువతను చూస్తున్నాం. యువత మొత్తం మెస్సీ అనుకుంటూ మెస్సీ ఆటను తిలకించడానికి అయితే వస్తున్నాం. సో కొంతమంది అభిమానులతో మాట్లాడి వాళ్ళ అభిప్రాయం ఏంటి, అలాగే వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చిర్రు అనేది వారి మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ అన్న, ఎక్కడి నుండి వచ్చినాం? నేను నేరేడ్మెట్ సైనిక్పూరి. నేరేడ్మెట్ నుంచి వచ్చినా. టికెట్ కొనుక్కున్నావా? ఆన్లైన్. ఎంత? ఆన్లైన్ మనం 1700 కొనుక్కున్నాము, విత్ జిఎస్టీ అది 2000 ఏమో పడ్డది. ఎందుకన్నా ఆట ఇష్టమా, లేకపోతే ఎవరిని చూడడానికి వస్తున్నావు? ఆట ఇష్టం అన్న. ఆటల మెస్సీని చూడడానికి వస్తున్నావా, రేవంత్ రెడ్డిని చూడడానికి వస్తున్నావా? మెస్సీ అన్న, పెద్ద ఫ్యాన్ మెస్సీకి. అవునా? అట్లానే రేవంత్ రెడ్డి కూడా చూద్దామని. సో చాలా ఆసక్తిగా వచ్చినావు. ఎవరు విన్ అవుతారు అనుకుంటున్నావు? ఫ్రెండ్లీ మ్యాచ్ కదా అన్న, అది ఫ్రెండ్లీగా ఆడతారు, అంత ఏముండదు నార్మల్. కానీ కొంతమంది విమర్శిస్తున్నారు అన్న, అవసరం లేదు ఈ ఆట, అనవసరంగా ఆడుతున్నారు, పైసలు దండగా అని చెప్పి. ఇంతమంది పైసలు దండగా అంటే అట్లా ఎందుకు అంటే ఇప్పుడు నువ్వు ఒకటి ఆలోచించు, మెస్సీ లాంటి ఒక గ్లోబల్ సూపర్ స్టార్ మన హైదరాబాద్కి వస్తున్నావు అంటే అది పొలిటిసైజ్ చేయాల్సిన ఇష్యూ కాదు. ఈ రోజు కాల్కటాలో జరిగింది కూడా పొలిటిసైజ్ చేయొద్దు. దానివల్ల తెలంగాణ ప్రజలకు ఏం ఉపయోగం ఆయన రావడం? సరే, ఇప్పుడు ఐపీఎల్ జరుగుతుంది, దానివల్ల తెలంగాణ ప్రజలకు ఏం ఉపయోగం? ఏం ఉపయోగం కాదు కదా, ఏం ఉపయోగం? అదే లేదంటున్నారు. ఏం ఉపయోగం లేదు కదా. మరి అప్పుడు స్పోర్ట్స్ దానికి ప్రభుత్వం, దానికి గవర్నమెంట్ ఎందుకు ఇంత డబ్బులు పెట్టాలి? అవును, ఐపీఎల్ జరిగేటప్పుడు గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ ఉండదు. గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ లేకుండానే పోలీసులు వస్తారు కదా. సెక్యూరిటీ పరంగా ఓకే, మరి ప్రభుత్వం దగ్గర 100 కోట్లు కేటాయించి ఇవన్నీ. సార్ ఐ టెల్ యూ వన్ థింగ్ అండి, మీరు మెస్సీ ఫ్యానా రేవంత్ రెడ్డి? ఆఫ్ కోర్స్ మెస్సీ, అందులో డౌటే లేదు. మెస్సీతో ఫోటో దిగాలంటే 10 లక్షలు అంట. సార్ అది ప్రైవేట్ ఈవెంట్ అండి. అవును, ఇప్పుడు నేను మీకు ఒక విషయం చెప్తా. మెస్సీకి 10 lakhs పడుతుంది కాబట్టి జనాలు డబ్బులు ఇచ్చి ఫోటోలు తీసుకుంటారు. ఎందుకు మీరు ఒక అభిమాని కదా? లేనోడికి ఇప్పుడు నువ్వు ఉన్నావు అబ్బా, విను ఇప్పుడు నువ్వు ఉన్నావు, నేను నీతో వచ్చి ఫోటో దిగాను, నువ్వు నాతో వచ్చి ఫోటో దిగాలంటే మనమే పోయి పుక్కట్లో దిగాలి. బాయ్ నాతో వచ్చి ఫోటో దిగానే ఎవడు దిగాడు? మెస్సీకి ఆ క్యాలిబర్ ఉంది కాబట్టి జనాలు దిగుతారు. అర్థమైందా? ఇంకొకటి, వన్ థింగ్ ఐ విల్ టెల్ యూ, హైదరాబాద్ అదృష్టం చేసుకుంది, మెస్సీ ఈవెంట్ హైదరాబాద్ లో అవుతుంది. ఆఫ్ కోర్స్ మెస్సీ ఇస్ అ గ్లోబల్ సూపర్ స్టార్ మై ఫ్రెండ్. దీన్ని పొలిటిసైజ్ చేయకుండా నువ్వు ఒకటి ఆలోచించు.
మెస్సీ రేంజ్ ఏంది, మెస్సీ అనే తోడు ఇండియాకి వచ్చి హైదరాబాద్కి వచ్చి మన సిటీకి రావడం దట్ ఈస్ నాట్ అ స్మాల్ థింగ్. ఏం ప్రయోజనం అంటే ఏం ఉపయోగం తెలంగాణ సమాజానికి, హైదరాబాద్కి ఏం ఉపయోగం? ఓ గుడ్ క్వశ్చన్. ఇప్పుడు మెస్సీ హైదరాబాద్ వస్తుండు అంటే ఎక్కడో అర్జెంటీనాలో ఉన్నోడికి కూడా హైదరాబాద్ అన్న ప్లేస్ తెలిసిద్ది కదా. ఇప్పుడు నువ్వు అడిగిన క్వశ్చన్ కి నేను ఇంత ముందుకు అందాల కోట అని చెప్పేసి 150 కోట్లు పెట్టారు, తర్వాత ఇప్పుడు ఫోర్త్ యూనివర్సిటీ అని చెప్పేసి 100 కోట్లు, ఇప్పుడు మళ్ళీ రేవంత్ రెడ్డి ఓన్లీ డబ్బులు ఖర్చు పెడుతూ ఇట్లా చేస్తుండదు అబ్బా. నిజమైన ప్రజలకు ఇది రేవంత్ రెడ్డి ఈవెంట్ కాదు, ఇట్స్ అ ప్రైవేట్ ఈవెంట్. మీరు అది అర్థం చేసుకోవాలి. ఇట్స్ అ ప్రైవేట్ ఈవెంట్. ఇట్స్ అ ప్రైవేట్ ఈవెంట్. గవర్నమెంట్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ ఇట్. అది మీరు అర్థం చేసుకోండి. అండ్ ఇన్ కేస్ గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ అయినా కూడా వీఆర్ హ్యాపీ. ఇప్పుడు లాస్ట్ ఏది ఐఎమ్ హార్డ్ కోర్ కేసీఆర్ ఫ్యాన్ బై ద వే. నేను చెప్తున్నా, ఇప్పుడు కేసీఆర్ టైంలో ఫార్ములా ఈ రేస్ అయింది, దానివల్ల హైదరాబాద్కి ఏం యూజ్ వచ్చింది? కొన్ని పెట్టుబడులు తీసుకొస్తాం దాని ద్వారా. ఎఫ్ఈ వల్ల ఏం వచ్చింది? ఏం పెట్టుబడి సార్? పాలిటిసైజ్ 150 కోట్లు ఖర్చు పెడితే 400 కోట్లు ప్రాఫిట్ వచ్చిందని చెప్పేసి కేటీఆర్ మొత్తం ఈవెంట్ జరిగితే ఇంత మంది వస్తున్నారు, ఇంత టికెట్లు సేల్ అవుతున్నాయి, ఇది ఇన్కమ్ కాదా? ఇప్పుడు స్టేడియంలో కట్ అయిన ప్రతి టికెట్ కి ట్యాక్స్ ఇస్తారా? ట్యాక్స్ గవర్నమెంట్కే కదా. మరి ఇన్కమ్ జనరేట్ అవుతుంది కదా తెలంగాణ గవర్నమెంట్ కి. ఇది ఓన్లీ రేవంత్ రెడ్డి గారి సరదా కోసమే జరుపుతున్న ఈవెంట్ అని సార్. రేవంత్ రెడ్డికి దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఎంత ఉందో నాకు తెలియదు. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కళ్ళు 90% మెస్సీ కోసం వచ్చారు, రేవంత్ రెడ్డి కోసం కాదు. అండ్ ఒక్కటి రేవంత్ రెడ్డిని అప్రిషియేట్ చేయాలి. ఇండియాలో ఏ సీఎం అయినా ఎవరైనా కూడా క్రికెట్ని ఏమంటారు అప్గ్రేడ్ చేస్తారు. బట్ ఆయన ఏదో ఫుట్బాల్ని మనం చెయ్యము, చేసేటోడిని కూడా ఎందుకు ఏదో ఒకటి చెప్పాలి? నేను ఒకటే చెప్తున్నా, నేను ఎవరికి ఏం చెప్పను, నేను చెప్పింది వినకండి కూడా. బట్ ఒకటి మాత్రం చెప్తున్నా, మెస్సీ ఇండియాకి రావడం అది మన ఏమంటారు వీఆర్ బ్లెస్డ్. దట్స్ ఇట్. నథింగ్ టు డూ విత్. డోంట్ మేక్ ఏమంటారు ఎవ్రీథింగ్ ఇన్ అ పొలిటికల్ యాంగిల్. ప్రతి దానికి పొలిటికల్ యాంగిల్ పెట్టొద్దు ప్లీజ్. దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు సే. బికాస్ ఇప్పుడు ఇంతమంది ఫ్యాన్స్ వచ్చిర్రు అంటే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ దేర్ లవ్. వాళ్ళ లవ్ రైట్ ఆర్ రాంగ్ అని క్వశ్చన్ చేయడానికి మనం ఎవరమండి? ఇప్పుడు ఒకటి ఫ్రాంక్గా చెప్తే, ఇప్పుడు నేను ఒకళ్ళని లవ్ చేస్తాను, నువ్వు ఎందుకు లవ్ చేస్తున్నావు క్వశ్చన్ అడిగే రైట్ ఎవరికి లేదు. వీఆర్ లవింగ్ మెస్సీ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ అవర్ హార్ట్. మెస్సీ ఈజ్ నోవేర్ రిలేటెడ్ టు ఇండియా, బట్ పీపుల్ ఆర్ షోయింగ్ లవ్ అంటే యూ కెన్ అండర్స్టాండ్ వాట్ దట్ పర్సన్ ఇస్. సి all I want to say is please don't politicize things, please. Thank you. Hi. నా పేరు గౌరవ్ అంటే నేను విజయవాడ నుంచి వచ్చాను. చాలా సంతోషంగా ఉంది. మెస్సీ ఎప్పుడో ఒకసారి వస్తాడు ఏషియాకి, అదే ఇక్కడ హైదరాబాద్ ఇండియాకి. నేను వచ్చేది మొదటిసారి. నేను మెస్సీ ఫ్యాన్. విజయవాడ నుంచి వచ్చాను. చూడడానికి వచ్చాను. తీసుకున్నాం. ఒక టికెట్ 3000 అయింది. 3000 రూపాయలు పెట్టుకొని ఇంత టైం కేటాయించి ఇంత డబ్బులు ఖర్చు పెట్టి వచ్చిరు అన్నట్టు. ఎగ్జామ్ మానుకుని నువ్వు నిజంగా మెస్సీ ఫ్యాన్. దిగుతావు, ఫోటో దిగుతావు మరి మెస్సీతోని? చూస్తాం. ఆయన వస్తే ఆయన కనబడితే చాలు. 10 లక్షలు అంటే ఒక ఫోటో దిగుతా. తెచ్చుకున్నావు? డబ్బులు తెచ్చుకున్నావా? తెచ్చుకోలేదు. చాలా సంతోషంగా ఉంది. అందరు మెస్సీ ఫ్యాన్స్ ఒకే దగ్గర కనబడుతుంటే నాతో పాటు ఎంతమంది ఉన్నారు అనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. హాయ్. హలో. ఎక్కడి నుండి వచ్చారు? కర్నూలు నుండి వచ్చాం. కర్నూలు ఈవెంట్ కోసం వచ్చారా? అవును. ఎవరెవరు వచ్చారు? నేను మా చెల్లి వచ్చాను. నేను మీరు చెల్లా? టికెట్లు తీసుకున్నారా? తీసుకున్నాం. అంటే మీరు రేవంత్ రెడ్డి గారి ఆటను చూడడానికి వచ్చారా లేకపోతే మెస్సీ ఆటను చూడడానికి? రేవంత్ రెడ్డి మెస్సీ ఆటం అనేది చాలా డిఫరెంట్ కదా, సో అది చూడడానికి వచ్చామనుకో. ఓకే, ఎట్లా అనిపిస్తుంది అంతా చూస్తుంటే? చాలా బాగుంది. వెయిటింగ్ ఫర్ రేవంత్ గేమ్, అంతే. రేవంత్ గారి గేమ్ కోసం. ఎవరు గెలుస్తారు అనుకుంటారు? బేసిక్ గా గేమ్ జరగదు, బాల్ పాసింగ్ జరుగుతుంది. గేమ్ జరిగేలాగైతే చూడాలి మరి ఎవరు విన్ అవుతారు. అంటే మీరు ఎవరు అభిమాని? నేను మెస్సీ అభిమాని. మెస్సీ అభిమానేనా? మెస్సీని చూడడానికి వచ్చారా? అవును. సో ఫోటో దిగుతారా మెస్సీతోనే? లేదు, దానికి చాలా ప్రైజ్ ఎక్కువ ఉంది కదా. అంటే మెస్సీ అభిమానుల కోసం అంత ప్రైజ్ పెట్టడం కరెక్ట్ కాదు కదా. అవును, కానీ అట్ ది సేమ్ టైం ఒక అభిమానికి ఏం చెప్పాలనుకుంటారు మెస్సీకి? లైక్ అందరినీ మీట్ అవ్వడం అతనికి కుదరదు కాబట్టి 10 lakhs పెట్టుంటారు. లైక్ అది నేను రాంగ్ అనట్లేదు, కానీ 10 lakhs అనేది ఓవర్ ప్రైస్. ఓకే. We from Hyderabad. Are you Messi fan or Revanth Reddy fan? Messi fan. Messi fan. తెలుగు కొంచెం కొంచెం ఎట్లా అనిపిస్తుంది ఆట చూస్తుంటే, ఇలాంతా చూస్తుంటే? చాలా మంచి. హోప్ఫుల్లీ కోల్కతా తర్వాత పిచ్చి ఎక్స్పీరియన్స్ వద్దు ఈ రోజు. ఓకే, మంచి ఎక్స్పీరియన్స్ కావాలి.
ఏం చాలా చెప్పాలి? ఎక్సైటెడ్. మెస్సీ గురించి కానీ రేవంత్ రెడ్డి కానీ ఆట గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఆమెకి వేరే పార్టీలో ఆల్ ద బెస్ట్. మంచి మ్యాచ్ చూస్తాం, ఎంజాయ్ చేద్దాం. హాయ్ బ్రో. ఎట్లా అన్నారు అన్న? బాగున్నాను. మీరు బాగున్నారా? నేను బాగున్నాను. ఎక్కడి నుండి వచ్చినావు? నేను గజ్జబౌలి నుంచి. గచ్చిపోలి. దేనికోసం వచ్చినావు? ఇంకా దేనికి? మెస్సీని చూడడానికి. మెస్సీని చూడడానికి వచ్చినావా రేవంత్ రెడ్డిని చూడడానికి వచ్చినావా? మెస్సీనే రేవంత్ రెడ్డిని చూడవా? చూస్తా కానీ మెస్సీనే మోస్ట్లీ. ఆ. అంటే మెస్సీని ఫాలో అవుతావా? మెస్సీని ఫాలో అవుతా. ఎవరు మీరు మెస్సీ ఫ్యానా? మెస్సీ ఫ్యాన్. స్కూల్కి వెళ్తలేవా? స్కూల్కి వెళ్ళట్లేదు, మాకు స్కూల్ లేదు. స్కూల్ బంద్ చేసి మరి ఇక్కడికి వచ్చినావా? ఎంత టికెట్ తీసుకున్నావా? 9,000. 9,000. ఎక్కడ డబ్బులు ఎక్కడ? మా మమ్మీ నుంచి. మీ మమ్మీ రాలే? మా మమ్మీ రాలే. ఒక్కరు వచ్చినావా? నేను మా అన్నయ్య మా ఫ్రెండ్. మరి పోయేటప్పుడు లేట్ అయితే ఇబ్బంది కదా మీకు? లేదు, ఎట్లా అనిపిస్తుంది తెలంగాణలోకి మెస్సీ రావడాన్ని ఎట్లా చూస్తావు? అన్బిలీవబుల్. చాలా ఫస్ట్ టైం నేను చూసినప్పుడు నిజంగానే. మోస్ట్లీ రొనాల్డో ఒకసారి వచ్చాడు కానీ మెస్సీ మరి చూడడం అంటే మాకు చాలా వరల్డ్ క్లాస్ టాలెంట్ చూడడం చాలా గ్రేట్ కదా. ఫాలో అవుతావు మెస్సీని? ఫాలో అవుతా. ఇంకేం చెప్పాలనుకుంటున్నావు తెలంగాణలోకి మెస్సీ గురించి చెప్పాలంటే? ఒక మెస్సీ అభిమానిగా ఏం చెప్తావు? వరల్డ్ క్లాస్. అంతే. ఫోటో దిగుతావా మెస్సీతో? చూడాలి, ఒకవేళ ఉంటే పిచ్ మీద ఇన్వైట్ చేసి వెళ్ళిపోతాం అంతే. 10 లక్షలు అంట ఫోటో దిగడానికి. మన దగ్గర అంత డబ్బులు లేవు. ఎందుకు అట్లా 10 లక్షలు పెట్టినావా అని ఏమైనా చెప్తావా మెస్సీకి? అవును, అవసరమా అని. అవసరమా కదా? అంతే. వెరీ ఎక్సైటెడ్ ఫర్ మెస్సీ. మామూలుగా ఉండదు గ్రౌండ్ లో. రేవంత్ అన్న వర్సెస్ మెస్సీ. ఫస్ట్ గోల్ మాత్రం రేవంత్ అన్న కొడతాడు, చూడండి మీరు మ్యాచ్. ఎస్, ఎక్కడ నుండి చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాం. యాక్చువల్ హైదరాబాద్ లో ఉంటున్నాం. అంటే మా ప్రాపర్ శ్రీకాకుళం. శ్రీకాకుళం నుంచి వచ్చాం అనుకోండి. రేవంత్ రెడ్డి ఫ్యాన్స్ మీరు మెస్సీ ఫ్యాన్స్? అన్న మేము అసలు ఫుట్బాల్ ఫ్యాన్స్ అన్న. ఫుట్బాల్ ఫ్యాన్స్ తర్వాత మెస్సీ అవ్వాలి, తప్పదు, ఇంకా వేరే ఆప్షన్ లేదు మాకు. మెస్సీ అనగా రొనాల్డో అనగా ఇప్పుడు నెయ్మర్ లేకపోతే ఎంబప్పే మొత్తం అసలు ఫుట్బాల్ అంతా వైలెంట్ గేమ్ అది. ఆ వైలెంట్ లో ఇంకా మనోడు కూల్, కెప్టెన్ కూల్, మన MS ధోని ఎలాగో క్రికెట్ లో మన మెస్సీ కూడా అలానే ఫుట్బాల్ కెప్టెన్ కూల్, అంటే కూల్ గా ఆడి మొత్తం క్లీన్ చేస్తాడు మ్యాచ్. మామూలుగా ఉండదు. ఎవరు విన్ అవుతారు అనుకుంటారు? రేవంత్ రెడ్డి విన్ అవుతారా? అన్న ఖచ్చితంగా రేవంత్ రెడ్డి విన్ అవుతాడు. ఇది మా హోమ్ స్టేడియం, మేమే విన్ అవుతాం. మ్యాచ్ ఫిక్సింగ్ కాదు, ఇది మా హోమ్ స్టేడియం, ఇక్కడ మేమే విన్ అవ్వాలి. ఎక్కడ మెస్సీ వచ్చినా ఎవరు వచ్చినా మేమే విన్ అవుతాం. రేవంత్ అన్నే విన్ అవుతారు. తొడగొట్టి చెప్తున్నా, ఫస్ట్ గోల్ రేవంత్ అందే. కొన్ని పొలిటికల్ వర్గాలు ఏం చెప్తున్నాయంటే అనవసరంగా ఆడిపిస్తున్నారు ఈ ఆట, దీనివల్ల అన్న స్పోర్ట్స్ అనేది ఎప్పుడు కూడా యూజ్లెస్ ఉండదు. స్పోర్ట్స్ నుంచి చాలా వరకు అంటే స్పోర్టివ్ నేచర్ అన్ని ప్రజలకు ఏం అవసరం? యా యాక్చువల్లీ ఏంటంటే స్పోర్ట్స్ అనేది ఏ విధంగా వచ్చినా ఎంకరేజ్ చేయాలి. ఇప్పుడు మేము ఫుట్బాల్ చూడడానికి అర్జెంటీనా కానీ బ్రెజిల్ కానీ US కానీ వెళ్ళాం, ఎందుకంటే మనం లోకల్లో ఉంటాం కాబట్టి మనం అవుట్ ఆఫ్ ఇది వెళ్ళాం ఖచ్చితంగా. అలాంటప్పుడు ఇండియా వచ్చేటప్పుడు మనం ఖచ్చితంగా స్వాగతించాలి. ఇలాంటిది ఎంకరేజ్ చేయాలి, ఇంకా చాలా ఇంకా ఆర్గనైజ్ చేయాలి. ఎందుకంటే ఫుట్బాల్ అనేది ఇండియా 140 crores పీపుల్ ఉన్నారు. అంటే నేను అదే చెప్తున్నా, క్రికెట్ ఫేమస్ ఉంది కానీ అన్ని గేమ్స్ లో కూడా మనం ఇచ్చేయాలి, ఎంకరేజ్మెంట్ చేయాలి. ఎంకరేజ్ ఎప్పుడు పెరుగుతుంది అంటే ఇలాంటి మెస్సీ లేకపోతే రొనాల్డో వీళ్ళు వచ్చేటప్పుడు ఇంకా పెరుగుతుంది ఉత్సాహం, మొత్తం ఎగ్జైట్మెంట్ వల్ల. అలా అంటే ప్రమోట్ అవుతుంది గేమ్ కూడా. ఇండియా చాలా అంటే ఫుట్బాల్లో ఇంకా వరల్డ్ కప్ కూడా మనం ఎలిజిబుల్ అవ్వట్లా. సునీల్ ఛేత్రి కెప్టెన్ వాళ్ళందరూ ఉన్నారు కానీ ఇంకా అవ్వట్లేదు. ఎందుకంటే అంటే నేను యాక్చువల్లీ ఫుట్బాల్ చూసేవాడిని కానీ నాకు జాబ్ వచ్చిన తర్వాత ఇంక జాబే చేస్తున్నా, ఏం చూడడం మానేస్తాం మొత్తం. దట్స్ అంటే నార్మల్గా స్పోర్ట్స్ అనేది దేన్నైనా ఎంకరేజ్ చేయాలి. బ్యాడ్మింటన్ కానీ హాకీ కానీ, ఇప్పుడు మన తెలంగాణలో అయితే హాకీ అసలు మనం చూడం, లేకపోతే బ్యాడ్మింటన్ ఎవరు ఆడరు. ఇవన్నీ కూడా ఏంటంటే ఎంకరేజ్ చేయాలి. ఇలాంటివన్నీ అయ్యేటప్పుడు ఎంకరేజ్మెంట్ వస్తుంది, ఎగ్జైట్మెంట్ వస్తుంది మా లాంటి వాళ్ళకి. ఎందుకంటే మనం కూడా ఏదైనా స్పోర్ట్స్ పర్సన్ అయితే ఇలానే ఉంటుంది, లైఫ్లో సెటిల్ అవ్వచ్చు, అంటే మంచి పొజిషన్కి వెళ్ళొచ్చు. అంటే ప్యాషన్ ఉంటే ఆ ప్యాషన్ పెరగాలంటే ఇలాంటి వాళ్ళు చూస్తే వస్తుంది. అంటే వీకే అంటే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వీళ్ళందరూ ఎలాగో ఫుట్బాల్ అంతకు మించి కదా మన వాళ్ళు.